హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి మన ఈవీఎస్కి సంబంధించిన పేపర్ 1 అండ్ పేపర్ 2 టీఎస్కి సంబంధించిన ఒక చాప్టర్లో ఆవాసం అనే చాప్టర్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి వీడియో స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, ఏ నెలలో మధ్య కొల్లేరు పులికాటు సరస్సులలో పెలికాన్ పక్షులు కనిపిస్తాయి? 1 జనవరి టు మార్చ్, 2 అక్టోబర్ టు మార్చ్, 3 మార్చ్ టు మే, 4 నవంబర్ టు జనవరి. ఆన్సర్ వచ్చేసి సెకండ్ అండి, అక్టోబర్ టు మార్చ్. భారతదేశంలో చిత్తడి భూములకు ఉదాహరణ? 1 అండమాన్ దీవులు, 2 నికోబార్ దీవులు, మినికాయ్ దీవులు, రాణ్ కఫ్ కచ్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి, రాణ్ కఫ్ కచ్. బట్టమేక పక్షి ఏ జిల్లాలో కనిపిస్తుంది? ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు. కర్నూలు జిల్లాలో బట్టమేక పక్షి అనేది మనకు కనిపిస్తుంది. జంతువుల హక్కులు, వాటి రక్షణ గురించి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ? రెడ్ క్రాస్ సొసైటీ, బ్లూ క్రాస్ సొసైటీ, మానవ హక్కుల కమిషన్, IUCN. ఆన్సర్ వచ్చేసి బ్లూ క్రాస్ అండి, బ్లూ క్రాస్ సొసైటీ. పులస చేపలు ఏ నదిలో ఎక్కువగా కనిపిస్తాయి? గంగా, కావేరి, కృష్ణ, గోదావరి. ఆన్సర్ వచ్చేసి గోదావరి. షార్క్ చేప నోటిలోని దంతాల సంఖ్య దాదాపుగా 440, 400, 4000. ఆన్సర్ వచ్చేసి 4000. జీవుల యొక్క ఆవాసం గురించి సరైన వ్యాఖ్యానం ఈ క్రింది వానిలో ఏది? ఆ జీవుల అవసరాలను తీర్చే విధంగా ఉండాలి, ఆ జీవుల రక్షణ కల్పించే విధంగా ఉండాలి, ఆ జీవులకు తగినంత ఆహారం లభించే విధంగా ఉండాలి. ఆన్సర్ A, B మరియు C అండ్ A మరియు B. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఈ 3 రైట్ ఆన్సర్లే అండి. ఆ జీవుల అవసరాలు తీర్చే విధంగా ఉండాలి, రక్షణ కల్పించే విధంగా, ఆహారం లభించే విధంగా ఉండాలి. కొంకి పురుగు ఏలిక పాముల యొక్క ఆవాసం? తోట, గడ్డి, చెట్టు, జీర్ణకోశం. జీర్ణకోశం. కొంకి పురుగులు ఏలిక పాముల యొక్క ఆవాసం జీర్ణకోశం. స్థల వైశాల్యం పెరిగితే జీవుల సంఖ్య ఏమవుతుంది? పెరుగుతుంది, స్థిరంగా ఉంటుంది, తగ్గును, నశించును. పెరుగుతుంది. వైశాల్యం పెరిగితే జీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. కొలను ఉపరితలంపై ఈ క్రింది వాటిలో ఏ జీవి కనిపిస్తుంది? తూనీగ, మేప్లై, నీటి కాకి, లకుముకి పిట్ట, పైవన్నీ. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. తూనీగ, మేప్లై, నీటి కాకి, లకుముకి పిట్ట, ఈ 3 మనకు కొలను ఉపరితలంపై కనిపిస్తాయి. నత్తలు, తిరుగుడు పురుగు, గుంట పురుగు వంటి జీవులు సరస్సులు ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? సరస్సు మధ్య భాగం, సరస్సు అంచు, సరస్సు ఉపరితలం, సరస్సు అడుగు భాగం. ఆన్సర్ వచ్చేసి 3 అండి, ఉపరితలంపై కనిపిస్తాయి. కొలను ఏ ప్రాంతంలో గాలి, ఆహార పదార్థాలు విరివిగా లభిస్తాయి? ఉపరితలం, అంచు, మధ్య భాగం, అడుగు భాగం. ఆన్సర్ వచ్చేసి 1 అండి, ఉపరితలం. కొలను ఏ ప్రాంతంలో గాలి, ఆహార పదార్థాలు విరివిగా లభిస్తాయంటే ఉపరితలము. నత్తలు, తిరుగుడు పురుగు, గుంట పురుగు వంటి జీవులు ఎక్కడంటే సరస్సు ఉపరితలం. నెక్స్ట్ వన్ చూద్దామండి. 13th వన్, నీటి బొద్దింకలు, జలగ, దోమ, డింబకాలు కొలనులో ఏ ప్రాంతంలో ఉంటాయి? ఉపరితలం, మధ్య భాగం, ఉపరితలానికి లోపల, కొలను మధ్య ప్రాంతం, అడుగు భాగం. 4th వన్, అడుగు భాగం. ఆన్సర్ వచ్చేసి 3 అండి, ఉపరితలానికి లోపల, కొలను మధ్య భాగంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, 14th వన్, కొలనులో చేపలు, పీతలు ఏ ప్రాంతంలో నివసిస్తాయి? పీతలు అంటే ఎండ్రకాయలు. ఏ ప్రాంతంలో నివసిస్తాయి? ఉపరితలం, అంచు, మధ్య భాగం, అడుగు భాగం. మధ్య భాగం. 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 15th వన్, కొలనులో చేపలు ఏ ప్రాంతంలో గుడ్లు పెడతాయి? 15th వన్, ఉపరితలం, అంచు, మధ్య భాగం, అడుగు భాగం. 2nd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంచులో గుడ్లు పెడతాయి. కొలనులో చేపలు అంచులో గుడ్లు పెడతాయి. నెక్స్ట్ వన్ 16th వన్, హైడ్రిల్లా ఆల్చిప్పలు, చదును పురుగులు, మగ్గార్డ్స్ కొలనులో
ఏ ప్రాంతంలో నివసిస్తాయి? ఉపరితలం, అంచు, మధ్య భాగం, అడుగు భాగం. ఫోర్త్ వన్ అండి, అడుగు భాగం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కోతులు, పక్షులు, తేనెటీగలు చెట్టు ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? మొదల దగ్గర, పత్రాల పైన, కొమ్మల మధ్య, వేళ్ళు మధ్య. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి కొమ్మల మధ్య. కోతులు అనగానే కొమ్మలు వెంటనే గుర్తుకొచ్చేయాలి. కోతులు, కొమ్మల మధ్య. పక్షులు, తేనెటీగలు ప్రాంతంలో, చెట్టు ఈ ప్రాంతంలో ఉంటాయి. పొడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే జీవులు ఏ ఆవాసంలో నివసిస్తాయి? 1 జలవాసం, ఎడారి ఆవాసం, అటవీ ఆవాసం, చెట్టు ఆవాసం. ఎవరికైనా ఆన్సర్స్ తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఎడారి ఆవాసం. ఎడారి ఆవాసం ఈజ్ ద రైట్ ఆన్సర్. 19th వన్, ఎడారి ఆవాసాలలో నీళ్లు తాగకుండా ఒంటె కన్నా ఎక్కువ రోజులు ఉండగల జంతువు? ఉడత, పిల్లి, క్యాంగ్రూ, ఎలుక, సాన్గ్రౌస్. 13th వన్ ఆన్సర్ 3 ఆన్సర్ రైట్ ఆన్సర్. 19th వన్ 3 రైట్ ఆన్సర్. క్యాంగ్రూ, ఎలుక. 20th, భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాల్లో ఎన్ని మిలియన్ క్యూబిక్ మైళ్ళ దూరం విస్తరించి ఉంటుంది? 100, 200, 300, 400. ఆన్సర్ వచ్చేసి 300 అండి. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదే అండి ఇప్పుడు వీడియో అయితే ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసాం కదా. ఆవాసం అనే చాప్టర్కి సంబంధించిన ఈవీఎస్కి, టీఎస్ తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసాము. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.